ముక్కు వంకరైందే తాయారు అంటే 36 పళ్ళు రాలుతాయిందట. అలా ఉంది రాంబాబు పరిస్థితి. ఏపీపీఎస్సీలో అక్రమాల సంగతి ఏందయ్యా అంబటి అంటే సిబిఐ అంటున్నాడు. 13 సిబిఐ కేసులున్న జగన్కు సిబిఐ అంటే భయం ఉందా? 11 ఈడీ కేసులున్న వైసీపీ బాస్కి సేవ కుట్టినట్లు లేకపోతే మళ్ళీ అదే పాట పాడతారేటో నాకైతే అర్థం కావడం లేదు. సరే పాడిందే పాట పాసిపళ్ళ అంబటి అన్నారుగా పెద్దలు, మరి ఆ పాసుకంపు పాట పాడు, చేసేదేముంది? ముక్కు మూసుకుని వినేస్తాం. హలో 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 అందరికీ నమస్కారం, ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు. మరి ఎటొచ్చి నేనే ఇలా ఉన్నాను ఎందుకంటారా? మీరు రావు గారు రచ్చబండ చూస్తున్నారు తప్ప మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తారని చూస్తుంటే మీరు నన్ను ఎంకరేజ్మెంట్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మరి ఆ పనిలో ఉండండి, ఇంకా చాలా వీడియోలు అయితే నేను తీసుకుని వచ్చేస్తాను బాబు. అంబటే మొదలెట్టు. మెగా డిఎస్సీ అన్నారు. ఏపీపీఎస్సీలో చాలా అవినీతి పోటీ. ఈ బాణం మేమేగానే ఆ బాణం వాళ్ళు వేశారనమాట. అంటే మెగా డిఎస్సీలో అన్యాయాలు అక్రమాలు జరిగాయి అంటున్నారు కదా, ఏపీపీఎస్సీలో అక్రమాలు అన్యాయాలు జరిగాయి అని ఈనాడులోను చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసాల్లోనూ గుప్పిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పారు కదా, దానికి దీనికి రెండింటికి సిబిఐ ఎంక్వైరీ వేద్దామన్నారు. ఎందుకు భయపడుతున్నారు? సిబిఐ ఎంక్వైరీ మేము చేశామని మీరు ఆరోపిస్తున్నటువంటి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ మీద గాని దాని మీద కూడా, అలాగే మెగా డిఎస్సీ పేరు మీద జరిగినటువంటి అన్యాయాల అక్రమాల గురించి, స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాల గురించి సిబిఐ ఎంక్వైరీ వేయండి ఛాలెంజ్ అని చెప్తే బాబు కొడుకులు ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు నోరు విప్పటం లేదు? ఇప్పుడుగానే ఏమైనా విప్పుతారా తండ్రి తనయులు బాబు కొడుకులు? బాబాయ్ హత్య కేసు సిబిఐగా టేకప్ చేసింది, ఏమైంది? ఆంతకులు ఎవరో బయటకు వచ్చిందా? పోనీ అది గొడ్డల ఇవేట గుండెపోట అనేది తేల్చారా? లేదు కదా. మరి ఎందుకు సిబిఐ అంటే అంత ప్రేమ? కేసు ఎటు తేలలేదనా? సర్లే, నీ లాజిక్లు నీకుంటే కూటమి నేత లాజిక్లు కూటమి నేతకు ఉంటాయి. మీ లాజిక్లతో మ్యాజిక్ చేసామని విర్రవీగేస్తే పోయేది మీ పరువే. మొత్తం 3 డజన్ల కేసులు జగన్ రెడ్డి బెయిల్ మీద ఎంచక్క 12 ఏళ్ళుగా బయట తిరుగుతుంటలేదా? ఇంకా సిబిఐ అంటావు ఇందా అంబోతూ. ఈ జాపం మాని సుకన్య జాపం చేసుకుంటే ఏ పాటికి కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకుండేవాడు. ఆ తరహా ఆలోచన చెయ్యి. ఊరకే ఎందుకు చెప్పు ఈ గింజుకోవడం? ఊరకే బాబు కొడుకుల మీద పడి ఆడవడం మాని సొల్యూషన్ ఏందో చెప్పి తగలేడు. అసలు నీ బుర్రకు అంత సీన్ ఉందా? అయితే నీ సలహా ఏందో చెప్పు. విప్పి ధైర్యంగా ముందుకు రండి, అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు. ఏందది ఇప్పి ధైర్యంగా ముందుకు రావాలి? వారిని తాసారావుల బుడ్డు అంబటి ఏది విప్పాలి, ఏం విప్పాలి? విప్పి ఎవరికి చూపించాలి అంబటి? ఈ మొక్క గాని మీ గోరెంట్ల మాధవ్తో చెప్పామనుకో, అప్పుడు అది తల్లి బిడ్డల న్యాయం అయితే అవుతుంది. అంతేగాని ఎవరినో ఏదో ఇప్పమంటే అందరూ మీలాగా పబ్లిక్ గా ఇప్పొద్దా శాండాలంగా? నువ్వు ఇప్పమనగా అని చెప్పడానికి అక్కడ ఏమైనా తిరునాళ్ళలో ప్రభల కాడ డాన్సింగ్లు చేసే ఈయన కూడా కళ్యాణి డాన్స్ ట్రూప్ ఏమైనా ఉందా? ఏంది ఈ విప్పడాలు చూపించడాలు వద్దు గాని, ఇదిగా మరో మాట ఉంటే చెప్పు. అవతల ఆడలేడీస్లు బొగ్గలు నొక్కుంటా ఉన్నారు నీ యాదవనాస్కి. లేకపోతే నేను చెప్తున్నా 100కి 100 రూపాయలు డిఎస్సి ఎగ్జామ్స్ లో నీకు కావలసిన వాళ్ళకి వందలాది మందికి ఉద్యోగాలు ఇప్పించుకున్న మాట 100కి 100 రూపాయలు వాస్తవం. నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటే చర్చకొస్తా అంటాడు ఆయన. ఏంటి చర్చలు అయ్యేదా? సిబిఐ ఎంక్వైరీ చేద్దాం రండి ముందుకి అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దానికి మాత్రం సమాధానం చెప్పకుండా పారిపోయేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఆ పారిపోవడంలోనే అర్థమైంది డిఎస్సీలో మోసాలు చేశారు, డిఎస్సీలో అక్రమంగా కొంతమందికి ఉద్యోగాలు నారా లోకేష్ గారు ఇప్పించారనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. వారు సిబిఐ ఎంక్వైరీకి ముందుకు రాకపోవడం. నేను డోకలో దాన్ని డిక్కీలో దొంగబెట్ట అంబటి మళ్ళీ అదే పాట పాడుతూ ఉన్నావు ఏంది? అసలు నువ్వు సుకన్యతో మాట్లాడిన ఫోన్ కాల్ మీద సిబిఐ ఎంక్వైరీ చేయిద్దామా? నీ ఫామ్ హౌస్ లో జరిగే కార్యకలాపాల మీద ఎంక్వైరీ చేయిద్దామా? ముందు వాటి మీద వేసి అప్పుడు దీని మీద కూడా వేసేద్దాం. సరేనా? నీ బ్రతుకు సాతినపల్లి బస్ స్టాండ్ కాకపోతే అప్పుడు అడుగు, ఊరికే గింజుకోమాక.
అది కదబ్బా, ఉద్యోగం వచ్చిన పాపం ఎవరైనా నీకైనా నాకైనా ఉద్యోగం వచ్చిందనుకో, వాళ్ళు ఏం చెప్తారు? మేము న్యాయంగా వచ్చిందండి, ధర్మంగా వచ్చిందండి, మహానుభావుడు లోకేష్ గారు మాకు చాలా సిన్సియర్ గా చేశాడండి అంటారు తప్ప మేము అక్రమంగా తెచ్చుకున్నామండి, పనులకు డబ్బులు తెచ్చుకున్నామండి, మాకు రావడం అన్యాయం అండి, మాకు రావడం అక్రమం అండి అని చెబుతాడా? ఎవరైనా చెబుతారా ఉద్యోగం వచ్చిన వాళ్ళు? ఉద్యోగం రాని వాళ్ళ చేత ఊరేగింపు చేయమని సంతోషిద్దాం. ఉద్యోగం రాని వాళ్ళ చేత ఊరేగింపు చేయమండి. మాకు ఉద్యోగం రాకపోయినా పర్లేదు, చాలా ధర్మంగా జరిగింది, చాలా న్యాయంగా జరిగింది అని చెప్పమనండి. ఎందుకు ఎన్ని నాటకాలు? ఈ నాటకాలు నా చిన్నప్పుడు నుంచి చూస్తున్నా. ఇప్పుడు లోకేష్ పుట్టక ముందు నుంచి నేను ఆయన నాటకాలు చూస్తాను ఉన్నా. ఈ నాటకాలు ఎన్ని? వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళ చేత ఊరేగింపులు చేయించడమో, లేకపోతే ప్లకార్డ్స్ పట్టుకోవటమో, లేకపోతే మాట్లాడించడమో కాదు. ఉద్యోగాల రాక రోడ్డున పడినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడించండి, అప్పుడు శభాష్ అని అనుకుంటారు. చాలా స్పష్టంగా అర్థమవుతుంది మిస్టర్. సూడుగేదుకు తెల్ల సొక్క వేసినట్లు నువ్వు నీ మోకం నీ ఓవర్ యాక్షన్ ఏందేంది? డిఎస్సీలో జాబ్ కొట్టినోళ్ళు వచ్చి ర్యాలీ చెయ్యాలా? ఏమని? వైసీపీ 5 ఏళ్ళు మమ్మల్ని మోసం చేసిందనా? జగన్ 5 ఏళ్ళు మెగా డిఎస్సీ ఇస్తానని దగా చేసాడనా? ఏమని ధర్నా చెయ్యాలి? నోరున్నోడిదే రాజ్యం అనేది పాత మాట. ఇప్పుడు ఆంబోతులదే రాక్షస రాజ్యం అనేది నేను చూసేస్తే కొత్త సామెతలన్నీ పెట్టాలేమో అంటే సిగ్గు శారం లేకుండా హాయిగా జాబ్స్ చేసుకుంటున్న 16,000 మందికి పైగా ఉన్న టీచర్లకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. మీరు ఎవరో ఇచ్చిన వాళ్ళ మీద పడి ఆడవడం ఏందా? బట్టి ఇలాగైతే ఈసారి 11 సీట్లు కూడా రావు. డిఎస్సిలో పచ్చి మోసాలు చేశారు అనేది జీవోల ప్రకారం అనేక సందర్భాలు చెప్పాం మేము. 2 డివోలు ఇష్యూ చేశారు ఎగ్జామ్స్ కు ముందు. అయ్యా మీరెవరో కూడా ఈ మామూలు ఎగ్జామ్స్ లో పాల్గొవాల్సిన అవసరం లేదు, స్పోర్ట్స్ కు సంబంధించి మీరు డైరెక్ట్ గా సర్టిఫికేట్ తెచ్చుకోవడం పోవటం అన్నారు. ఓకే, దానికి నిలబడ్డారా? ఎగ్జామ్స్ అవ్వగానే మళ్ళీ 2 క్యాన్సిల్ చేశారు. ఇంతకన్నా ఏం కావాలి? దొంగ దొరికాడుగా. ఓకే, అవన్నీ మనం ఏం చెప్తాం చెప్పు. పవన్ కళ్యాణ్ గారిని అడుగు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు దూరంగా ఉంటున్నాడో, ఎందుకు కేబినెట్ మీటింగ్కు రావడం లేదో, అనారోగ్యంలో రావడం లేదో, లేకపోతే వారిద్దరి మధ్యన ఆరోగ్యకరమైనటువంటి మిత్రత్వం ఏమన్నా దెబ్బతిందో నాకు తెలియదు నాయనా. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ మధ్యన కేబినెట్ మీటింగ్లకు మాత్రం ఆయన రావడం లేదు. ఎందుకు రావడం లేదని ఆయనన్నా చెప్పాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారన్నా చెప్పాలి. నువ్వు రాలంగికి తక్కువ, చిడతలప్పారావు గారికి ఎక్కువ. నీ కామెడీ మాటలు వింటుంటే నవ్వుతో పాటు కోపం కూడా తనకొచ్చేస్తా ఉందంటే. అక్కడ పాపం పవన్కు హెల్త్ బాగోలేక కేరళలో ట్రీట్మెంట్ కోసం వెళ్తా ఉంటే నువ్వేంది ఆ మిత్రులు ఇద్దరు ఇడిపోవాలని పూజలు చేస్తున్నట్లున్నావు. నేను చెబుతున్నా కదా, రాసి పెట్టుకో. మరో 10 ఏళ్ల పాటు జనసేన టీడీపీ కలిసే పోటీ చేస్తాయి. నువ్వు మీ జగనం బోర్బావి పడిన పీతల్లా మరింత కిందకి దిగజారడం ఖాయం. చెప్పినంత వరకు సాలే గాని ఇక బయలుదేరు. అంబటే అవతల సుకన్య నీ కోసం ఎయిటింగ్ చేసేస్తా ఉందట. ఊర పిచ్చుకలేం బాగా దీని బయలుదేరు. వెళ్ళిరా అంబోతూ వెళ్ళిరా. అయిపోయి